ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి నా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరపున సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవటానికి దేనికంటే సొసైటీలో ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులుగా మా సోదరులు ఆర్యవైశ్య సోదరిమణులు ఉంటారు. దాంట్లో భాగంగా మేము కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం. అంతటి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ఈ రోజున మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఏదైతే ఆయన ఆలోచనలకి మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా జనసేన పార్టీలోకి రావటం, మా అందరితో కలిసి పనిచేయటానికి మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్దన్నర కాలం పోరాటం ఏదైతే తన కోసం, తన పదవుల కోసం ముఖ్యం కాకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం, రైతుల కోసం, వ్యాపారస్తుల కోసం ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఆ రోజున జనసేన పార్టీని పెట్టి ఎంత ధైర్యంగా పోరాడి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యంగా ఈ రోజున జనసేన పార్టీ నిలిచింది. దీని అందరికీ కారణం మా అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫలితం. దీన్ని చాలా ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలం. పార్టీలో ఉండి ఈ రోజున మాతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి మీరంతా రావటం దేనికంటే ఈ రోజున కుల మతాలకు అతీతంగా ఈ రోజున పార్టీని స్థాపించి మొన్న కూడా చెప్పారు, పదవీ బాధ్యత ప్రోగ్రాం పెట్టి 3,500 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు మనం ఎంత బాధ్యతగా ఉండాలి, పదవి తీసుకున్నాం కాదు పదవిలో బాధ్యతగా ఎలా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేశారు ఇదే కళ్యాణ మండపంలో. ఆ రోజున చెప్పారు ఆఖరికి పోలవరం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అంటే నా యొక్క అభీష్టం అది అని చెప్పి, అంటే ఇక్కడ కులాలను మతాలను గౌరవించగాడు ఒక గౌరవప్రదమైన ఆ రోజున త్యాగజీవి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున ఆయన ఒక రూరల్ వాటర్ సప్లై ఏదైతే ఆ రోజున కేంద్ర గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఆ యొక్క రూరల్ వాటర్ సప్లై స్కీము ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు దేశమంతా కూడా ఆ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ వచ్చిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 5,500 కోట్లతో ఆ యొక్క ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు ఆ ప్రోగ్రాం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే పొట్టి శ్రీరాములు గారి పేరు అంటే జనరల్గా ఆయన మన ఆర్యవైశ్య కమ్యూనిటీ అని చెప్తూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాలు చూడరు, అందరూ ఆహ్వానితులే పార్టీలోకి. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎందులో ఉన్నా కూడా మనం గౌరవించుకోవాలి. లేదంటే గత ప్రభుత్వం చూసాం వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వాళ్ళు తన సొంత కమ్యూనిటీ వారికే లబ్ధి చేకూరే పరిస్థితి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత నాలాంటి బీసీ సోదరులకు కూడా ఇంత చక్కనైన గౌరవం ఇవ్వటం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను, మనం ధైర్యంగా జనసేన పార్టీలో మనం కొనసాగేందుకు నేను మనలాంటి వారే ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా పార్టీలో మనం కలిసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మరింత ఉన్నత స్థాయిలో మనం చూడాలి. ఎందుకంటే జనసేన పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాం, చెట్టు బాగుంటేనే మనం అంతా బాగుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరు కూడా స్వాగతం అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్.